డాక్టర్ గారు, వృద్ధాప్యంలో కలిగే వ్యాధులు సెక్స్ని దెబ్బతీస్తాయా? ఇటువంటి వాళ్ళు సెక్స్లో మళ్ళీ యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి? వృద్ధాప్యంలో కలిగే వ్యాధులంటే ప్రత్యేకంగా జబ్బులు అంటూ ఉండవు. మామూలుగాను చక్కగా ఎదురుగా కీళ్ళ నొప్పులు వస్తాయి, ఆస్ట్రియాథరైటిస్ కీళ్ళ నొప్పులు ఉంటాయి, కండరాల నొప్పులు వస్తుంటాయి, కండరాల బాధలు వస్తుంటాయి. మేము ఎక్కువ మంది కనబడేది ఏంటంటే వయసు మళ్ళీ 40-50 దాటిన తర్వాత 60 ఏళ్ళ వయసులో మనకు కనబడేది ఏంటి, షుగర్ వ్యాధి కనబడుతుంది, బీపీ కనబడుతుంది. కొంతమందికి ఈ బీపీ వల్ల షుగర్ వల్ల కాస్త నరాలకు సంబంధించిన బాధలు, పెరిఫెరల్ న్యూరైటిస్ ఇలాంటివి వస్తాయి. కొందరికి బ్రెయిన్కి సంబంధించిన బాధలు, తలతిరగడాలు ఇవన్నీ వస్తాయి, తలతిరగడం వస్తాయి. అంటే బ్లడ్ సర్క్యులేషన్. ఎందుకని బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ రక్తనాళాలు సన్నబడతాయి, అలాగే రక్తనాళాల నరాలు బొద్దుబారుతాయి. దానివల్ల రక్తం సన్నబడటం ఒక్కోసారి గుండెలో నొప్పి రావచ్చు, లేకపోతే బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి అంటే సన్నబడతాయి, రక్తం సన్నబడతాయి కదా, దానివల్ల కొద్దిగా తూలు లాంటివి రావచ్చు, లేదా రకరకాల బాధలు రావచ్చు, పక్షవాతం లాంటి లక్షణాలు కూడా ఏర్పడవచ్చు. ఇవన్నీ వృద్ధాప్యంలో కనబడి ఏంటి వృద్ధాప్యంలో బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు, అలాగే మెదడు జబ్బులు, నరాల వ్యాధులు. వీళ్ళు అడిగేది ఏంటి ఇక్కడ, వృద్ధాప్యంలో కలిగే వ్యాధులు సెక్స్ని దెబ్బతీస్తాయా? వృద్ధాప్యంలో కలిగే వ్యాధులే కాదు, మామూలు కూడా షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ డయాబెటిక్ న్యూరోపతి అంటాం, అలాగే డయాబెటిక్ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటాం. నరాల బొద్దుబారడం వల్ల కూడా అంగస్తంభాలు తగ్గుతాయి, అలాగే రక్తనాళాలు సన్నబడ్డం వల్ల కూడా అంగస్తంభాలు దెబ్బతింటాయి. దేనివల్ల? షుగర్ వల్ల. వృద్ధాప్యంలో కూడా మరి వృద్ధాప్యంలో ఎక్కువ మందిలో షుగర్ కనబడుతుంది కనుక అలాంటి చోట్ల దీనివల్ల ఆరంగా వస్తుంది. అలాగే వృద్ధాప్యం ఏమవుతుంది, మగవాళ్ళలో టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోతుంది, దానివల్ల కూడా సెక్స్ కాస్త డౌన్ అవుతుంది. ఎందుకంటే సెక్స్ హార్మోనే కదా టెస్టోస్టిరోన్, దానివల్ల సెక్స్ కాస్త డౌన్ అవుతుంది. అంతేత వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల విషయంలో వచ్చేది మాత్రం సెక్స్లో దెబ్బకుండా తినకుండా ఉండాలంటే ముందు షుగర్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. షుగర్ అదుపులో ఉంచుకోకపోయిన తర్వాత తప్పకుండా సెక్స్ డౌన్ అవుతుందండి. అలాగే బీపీని అదుపులో ఉంచుకోవాలండి, లేకపోతే తప్పకుండా డిఫెక్ట్ వస్తుంది. అలాగే మీకు కొలెస్ట్రాల్ని తప్పకుండా అదుపులో ఉంచుకోవాలండి, లేకపోతే రక్తనాళాలు సన్నబడతాయి, దానివల్ల సెక్స్ డౌన్ అవుతుంది. ఎందుకంటే రక్తనాళాలు మూసిపోతే అంగం స్తంభించదు. పురుషాంగం స్తంభించాలంటే రక్తనాళాలు బాగా వ్యాపించి రక్తం దూసుకెళ్ళాలి లోపలికి. అంచేత షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వాటిని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి. మరి దీని విషయం ఏం చేయాలంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా రోజు గంటసేపు వాకింగ్ చేయాలి. తప్పకుండా ఆహారం చేస్తున్నది వాకింగ్ చేయాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. రాత్రి కనీసం 8 గంటలు నిద్రపోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. షుగర్ పెరగకుండా, బీపీ పెరగకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. ఇతరత్ర గుండె జబ్బులు ఉన్నది, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా స్మోకింగు, డ్రింకింగు, పాన్ పరాగు, జరదా, గుట్కా ఇలాంటి అలవాట్లు లేకుండా చూసుకోవాలి. బ్యాడ్ కొంతమంది ఉంటాయి, డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, అవి లేకుండా చూస్తారు. అవి మాత్రం చాలా తప్ప, అవి మాత్రం 80% పనికిరావండి. వాటి దూరంగా ఉండాల్సిందే. అలాగే వృద్ధాప్యంలో వచ్చేంటి దానివల్ల లభించే జబ్బుల వల్ల సెక్స్ డౌన్ అవుతుంటే మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది బీపీని కంట్రోల్ ఉంచుకోవాలి, షుగర్ని కంట్రోల్ ఉంచుకోవాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంచుకోవాలి, మంచి అలవాట్లు ఉండాలి. స్మోకింగ్ డ్రింక్ పనికిరాదు, డ్రింక్ అనేది కొద్దిగా కామన్ అయిపోయి డ్రింక్ పనికిరాదు. రోజు వ్యాయామం చేయాలి, గుర్తుంచుకోండి. గంట సేపు వ్యాయామం చేయాలి. అది వాకింగ్ చేస్తారో, స్విమ్మింగే చేస్తారో, లేకపోతే జిమ్కే వెళ్తారో రోజు వెళ్ళి తీరాల్సిందే, చెయ్యవలసిందే. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, నిద్రపోవాలి. అలాంటి దీనివల్ల వచ్చే బాధలు రాకుండా, అంటే వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల వల్ల సెక్స్ డౌన్ అవ్వకుండా వృద్ధాప్యంలో కూడా సెక్స్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గితే టెస్టోస్టిరోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవాలి. డాక్టర్ సలహా పైన టెస్టోస్టిరోన్ హార్మోన్ అయితే కొంతమందికి రేర్గా కొంతమందికి ఇవ్వకూడదు, కానీ తక్కిన వాళ్ళకి డాక్టర్ సలహా మీద టెస్టోస్టిరోన్ ఇంజెక్షన్ తీసుకుంటే సెక్స్ కూడా యాక్టివ్గా ఉంటుంది. అలాగే డాక్టర్ సలహా పైన మరి సిల్నాఫిల్ కానీ, టాడలాఫిల్ కానీ, లేకపోతే వెడ్నాఫిల్ కానీ ఈ బిళ్ళలు
మామూలుగా డాక్టర్ వాడితే చక్కగా సెక్స్లో పాల్గొవచ్చు. అంచేత డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు అని చెప్పి వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి సెక్స్ పరంగా కోరిక ఉండి వాళ్ళకి స్టామినా అంటే డాక్టర్ని అడిగి మందులు నిరభ్యంతరంగా వాడచ్చు, నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.